హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో మనం యూఎస్లో ట్యాక్స్ ఫైలింగ్ గురించి చూద్దాం. సో అసలు మనం ట్యాక్స్ ఫైలింగ్ ఎట్లా చేయాలి, ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఏమేం ఫామ్స్ కావాలి, అండ్ F1 వీసా మీద ఉన్న స్టూడెంట్స్గా ఈ 5 years ఆఫ్ పీరియడ్లో అసలు మనం ఏ ట్యాక్స్ డాక్యుమెంట్స్ అనేది ఫైల్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఒక సముద్రం అనమాట. సో దాంట్లో మీరు గనక అంటే మీకు క్లారిటీగా అన్ని తెలుసుకొని చేసే ముందు ప్రతిదీ ఆలోచించి ఒకసారి చేయండి. ఎందుకంటే ట్యాక్స్ ఫైలింగ్లో మళ్ళీ తప్పులు చేసిన ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్సో మనకి ట్యాక్స్ ఫైలింగ్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, లేదంటే అసలు ట్యాక్స్ అనేది ఫైల్ చేయకపోతే ఫ్యూచర్లో ఓపీటీ టైం ఆర్ స్టెమ్ ఓపీటీ టైం ఆర్ H1B టైంలో మనకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఏదో ఒక పెద్దవి జరిగే కారణాలు ఉంటాయి అన్నమాట. సో అందుకని మీకు ఇన్కమ్ ఉన్నా, స్టూడెంట్గా ఇన్కమ్ లేకపోయినా, మీరు F1 వీసా మీద ఉన్నా కానీ ఈ ట్యాక్స్ ఫైలింగ్ అనేది మీరు తప్పనిసరిగా చేయాలన్నమాట. సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేస్తే, ఈ ట్యాక్స్ ఫైలింగ్ చేయడానికి యూఎస్లో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, యాజ్ ఏ నాన్ రెసిడెంట్ ఏలియన్గా మన ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ అంటే ఇండియా పాస్పోర్ట్ అండ్ I-94 కావాలి, మన మోస్ట్ రీసెంట్ I-94. అండ్ ఆల్సో మనం ఎన్నిసార్లు ట్రావెల్ రికార్డ్ అనేది ఇండియా నుంచి యూఎస్ ఎప్పుడు వచ్చాం, అండ్ యూఎస్ నుంచి ఒకవేళ ఇండియా వెళ్ళొస్తే కనుక యూఎస్ నుంచి ఇండియా ఎప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇండియా నుంచి యూఎస్ ఎప్పుడు ఎంటర్ అయ్యాం, ఈ ట్రావెల్ హిస్టరీ మొత్తం ఉండాలి. అండ్ ఏ ఇయర్కి అయితే మీరు ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో ఆ ఇయర్లో మీరు ఎన్ని డేస్ అయితే యూఎస్లో ఉన్నారని చెప్పేసి ఆ కౌంట్ అనేది కూడా కావాలన్నమాట ట్యాక్స్ ఫైల్ చేయడానికి. సో ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే 2025లో మనం 2024 ట్యాక్స్ సీజన్ యొక్క ట్యాక్సెస్ డ్యూ అనేది ఉంటుంది అనమాట. సో Jan 1, 2024 నుంచి December 2024 దాకా మొత్తం ఎంత అయితే ఇన్కమ్ ఉంటుందో ఆర్ ఇన్కమ్ లేకపోయినా ఆ పీరియడ్ ఆఫ్ టైం ట్యాక్స్ అనేది మనం 2025 Jan to April లోపు అనేది ట్యాక్స్ ఫైల్ చేయాలన్నమాట. సో అండ్ ఈ ట్యాక్స్ ఫైల్ చేయడానికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఒకటి ఉంది, W2 ఫామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఆన్ క్యాంపస్ జాబ్స్ ఏమన్నా చేస్తుంటే కనుక మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉండి అంత ఆన్ క్యాంపస్ జాబ్స్ చేస్తుంటే, మీ ఎంప్లాయర్ నుంచి అంటే లైక్ మీరు మీ యూనివర్సిటీయే మీ ఎంప్లాయర్ కాబట్టి మీ ఎంప్లాయర్ నుంచి మీకు ఒక W2 ఫామ్ అని వస్తుంది, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ W2 ఫామ్లో అసలు మొత్తం మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది, వచ్చిన ఇన్కంలో మీరు ట్యాక్సెస్ ఎంత పే చేశారు, ఎంత డిడక్షన్స్ జరిగినాయి మీకు, అండ్ మీరు ఒకవేళ మీకు మొత్తం ఫెడరల్ ట్యాక్స్ ఉంటే ఆ ఫెడరల్ ట్యాక్స్ విత్ హెల్డ్ ఎంత ఉంది, స్టేట్ ట్యాక్స్ ఉంటే స్టేట్ ట్యాక్స్ విత్ హెల్డ్ ఎంత ఉందని చెప్పేసి క్లియర్గా ఆ W2 ఫామ్లో మొత్తం మీ వేజెస్ అండ్ ట్యాక్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేసి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ట్యాక్స్ ఫైలింగ్లో ఒకవేళ మీ W2 ఫామ్లో గనక ఫీకా ట్యాక్సెస్ అంటే సోషల్ సెక్యూరిటీ వేజెస్ ఆర్ మెడికేర్ ట్యాక్సెస్ ఇవి కనుక మీరు W2 ఫామ్లో చూసుకుంటే ఒక సెక్షన్లో మీకు ఉంటుంది అనమాట, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్ కానీ లేదంటే మెడికేర్ ట్యాక్సెస్ అంటే ఫీకా ట్యాక్సెస్ అంటారు. సో F1గా మనం నాన్ రెసిడెంట్ ఏలియన్గా బయట కంట్రీ వాళ్ళం కాబట్టి ఆ ట్యాక్సెస్ అనేది మనం యూఎస్లో పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ ట్యాక్సెస్ కనుక డిడక్ట్ అయితే మీరు ట్యాక్స్ ఫైలింగ్లో జస్ట్ మీ నార్మల్ ఇన్కమ్కి అండ్ విత్ హెల్డ్ ట్యాక్స్కి కనుక ట్యాక్స్ ఫైల్ చేసుకొని ఫస్ట్ మీ ఎంప్లాయర్ని రిక్వెస్ట్ చేయండి. అంటే ఒకవేళ మీరు ఆన్ క్యాంపస్ జాబ్ యూనివర్సిటీలో చేస్తూ ఉంటే ఆ యూనివర్సిటీలో ఎంప్లాయర్ని ఇట్లా నేను ఫీకా ట్యాక్సెస్కి ఎలిజిబుల్ అవ్వను, నాకు ఆ ట్యాక్సెస్ అనేది రీఫండ్ ఇవ్వండి అని అడిగితే, సో వాళ్ళు సమ్ ఫామ్స్ ఏదో మీకు ప్రొవైడ్ చేసి అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ మీరు వాటికి ఎలిజిబుల్ కాదని వాళ్ళు కంపల్సరీగా కన్ఫర్మ్ చేసుకుంటే మీకు ఆ ట్యాక్సెస్ అనేది వాళ్ళు రీఫండ్ చేస్తారు. కొన్ని కేసెస్లో మీ ఎంప్లాయర్ ఆ ఫీకా ట్యాక్సెస్ మేము రీఫండ్ చేయమంటే కనుక మీరు ఆ ఫీకా ట్యాక్సెస్ని కూడా యాజ్ ఏ నాన్ రెసిడెంట్గా మీరు IRS వెబ్సైట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో IRS అనేది మనకి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ అనేది మొత్తం మన ట్యాక్స్ ఫైలింగ్ మొత్తం ఈ IRSకే చేస్తాం మనం యూఎస్లో. సో మీకు స్టేట్ ట్యాక్స్ కనుక ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే ఫెడరల్ ట్యాక్స్ ఇన్కమ్ ఎంత విత్ హెల్డ్ ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో IRS వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో IRS వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ స్టేట్లో కనుక చూసుకుంటే ఆ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది, ఆ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్స్ ఎంత ఉన్నాయి, ఒకవేళ ఉంటే కనుక ట్యాక్స్ విత్ హెల్డ్ రేట్స్ ఎంత ఉన్నాయి, మొత్తం స్టేట్ ట్యాక్స్ గురించి అక్కడ ఉంటుంది అనమాట. అండ్ టెక్సస్కి వచ్చేసి అండ్ కొన్ని స్టేట్స్కి అరౌండ్ 9 or 10 స్టేట్స్కి స్టేట్ ట్యాక్స్ అనేది ఉండదు. సో ఓన్లీ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది విత్ హెల్డ్ ఉంటుంది అనమాట. సో అలాంటి కేసెస్లో ఇప్పుడు నాకు టెక్సస్లో స్టేట్ ట్యాక్స్ అనేది ఉండదు, సో నేను ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తాను అనమాట. సో ఈ ట్యాక్స్ ఫైలింగ్కి మనం మోస్ట్ ఇంపార్టెంట్గా చేసేవి రెండు ఫామ్స్. ఫామ్ 8843 అనే ఒక ఫామ్ ఉంటుంది, అండ్ ఆల్సో ఫామ్ 1040 NR అని ఉంటుంది అనమాట. మీరు 1040కి 1040 NRకి డిఫరెన్స్ చూడాలి ఇక్కడ.
1040 ఏంటంటే ఆ ఫామ్ అనేది మనం ఫైల్ చేయకూడదు, ఎందుకంటే అది ఓన్లీ యూఎస్ సిటిజన్స్కి, ఇక్కడ వాళ్ళకి యూఎస్ నేషనల్స్కి మాత్రమే 1040 ఫామ్ అనేది. బట్ మనకి జనరల్గా నాన్ రెసిడెంట్స్కి, పక్క కంట్రీ వాళ్ళకి, F1 వీసా మీద ఉన్న స్టూడెంట్స్కి అందరూ మనం ఫైల్ చేయాల్సింది 1040 NR అని ఉంటుంది, నాన్ రెసిడెంట్ ఏలియన్. సో ఈ ఫామ్ వరకే ఫైల్ చేయాలి, ఎందుకంటే 1040 కనుక మీరు ఫైల్ చేసినట్టయితే మీకు బెనిఫిట్స్ రీఫండ్స్ ఎక్కువ వచ్చినా సరే మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అది మళ్ళీ మీరు అమెండ్ చేసుకొని 1040 నాన్ రెసిడెంట్గా చేసుకొని ఈ అమెండ్మెంట్ మొత్తం మళ్ళీ ప్రాసెస్ పడుతుంది. అండ్ ఆల్సో మీరు ఖచ్చితంగా IRSకి ఒకవేళ 1040 కనుక చేస్తే నాన్ రెసిడెంట్ బదులు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కంపల్సరీగా మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ W2 ఫామ్ ఇవంతా రెడీ అయ్యాక మీరు చూసుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు నాన్ రెసిడెంట్ ఏలియన్ ట్యాక్సెస్ వరకే ఫైల్ చేస్తున్నాను చూసుకోవాలన్నమాట. సో కొన్ని కేసెస్లో స్టూడెంట్స్కి లాస్ట్ ట్యాక్స్ ఇయర్లో జీరో ఇన్కమ్, అంటే $1 కూడా మీకు ఇన్కమ్ అనేది లేకపోయినా సరే ఫామ్ 8843 ఒక్కటే జస్ట్ మీ నేమ్ అండ్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, జస్ట్ ఆ ఫామ్ 8843 వరకు ఈ ఫైల్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఫైలింగ్ అనేది మనకి ఎట్లా చేస్తామంటే మనకి యూనివర్సిటీ వాళ్ళే కొన్ని కూపన్ కోడ్స్ అండ్ ఆల్సో ఫైలింగ్ ప్రాసెస్, అసలు ట్యాక్స్ ఫైల్ ఎట్లా చేయాలి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని చెప్పేసి మనకి ఈ ట్యాక్స్ ఇయర్లో అరౌండ్ ఫెబ్ మార్చ్ ఆ టైంలో మెయిల్స్ అనేది అందరికీ పంపిస్తూ ఉంటారు అనమాట. సో అట్లానే ఇప్పుడు మా యూనివర్సిటీ వాళ్ళు నేను అడిగితే వాళ్ళు మాకు కొన్ని ఈమెయిల్స్ పంపించారు, ఆ ఈమెయిల్స్లో మనకి కొన్ని కోడ్స్ అనేవి ఉంటాయి అనమాట, కూపన్ కోడ్స్. వాళ్ళు ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తారు, ఆ వెబ్సైట్లో యూజువల్గా అయితే మనకి ఒక $40 $50 అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు. బట్ మనం యూనివర్సిటీ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా వాళ్ళకి ఏదో టైఅప్స్ ఉంటాయి యూనివర్సిటీ నుంచి. సో వాళ్ళు ఇచ్చిన కోడ్తో కనుక మనం ట్యాక్స్ ఫైల్ అనేది చేస్తే మనకి జీరో ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట, ఛార్జెస్ ఏం లేకుండా వాళ్ళు మనకి ట్యాక్స్ ఫైల్ అనేది చేస్తారు. బట్ యాజ్ ఏ నాన్ రెసిడెంట్గా కొన్ని ప్లాట్ఫామ్స్ మిమ్మల్ని ఈ ఫైల్ చేయడానికి అలౌ చేస్తాయి, అండ్ కొన్ని ప్లాట్ఫామ్స్ మీరు ఈ ఫైల్ చేయలేరు. సో జస్ట్ మీరు ట్యాక్స్ అంతా ఫైల్ చేసి ఆ ఫామ్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకొని సిగ్నేచర్స్ అండ్ డేట్స్ అన్ని చూసేసుకొని W2 ఫామ్ అండ్ మీ 1040 NR ఒకవేళ ఇన్కమ్ ఉంటే కనుక 1040 NR అండ్ ఆల్సో మీ 8843 ఈ ఫామ్స్ అన్ని మీరు ఎన్వలప్లో ఆస్టిన్లో IRS వాళ్ళది ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను అండ్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అని ట్రై చేస్తాను. సో ఆ ఆఫీస్కి మీరు ఈ ఎన్వలప్స్ అనేవి మెయిల్ చేయాలన్నమాట. సో మెయిల్ చేసిన 8 to 10 monthsకి మీ ట్యాక్స్ రీఫండ్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి. ఒకవేళ రీఫండ్ అనేది మీకు ఏమీ లేదు, మీరు కట్టేది కూడా ఏమీ లేదంటే మీ ట్యాక్స్ ఫైలింగ్ కంప్లీట్ అయినట్టు మీకు నోటిఫై అవుతుంది అనమాట. ఈ ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఫెడరల్గా ఇప్పుడు మనకి ఒకవేళ మన W2 ఫామ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక $15,000 లాస్ట్ ట్యాక్స్ ఇయర్లో మనం సంపాదించాం అనుకుందాం ఆన్ ద క్యాంపస్ యూనివర్సిటీ జాబ్లో. సో ఈ ఇయర్ చూసుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ $14,600 ఉంది. సో $14,600 లోపు కనుక మీరు ఫాల్ అయితే మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు. ఒకవేళ మీ W2లో కనుక ఫెడరల్ విత్ హోల్డ్ మీకు ఒకవేళ 14,600 కంటే మీరు తక్కువ సంపాదించి ఇన్కమ్ అండ్ మీరు ట్యాక్స్ కనుక ఒక $500 విత్ హోల్డ్లో కనుక ఉంటే కనుక మీరు బ్రాకెట్ కంటే తక్కువ ఉన్నారు కాబట్టి అది మొత్తం మీకు రీఫండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఈ ఫైల్ చేసినా కానీ లేదంటే వాళ్ళకి కొరియర్ చేసినా మెయిల్ చేసినా అది 10 months తర్వాత ఆ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు ట్యాక్స్ బ్రాకెట్ స్టాండర్డ్ డిడక్షన్ రేట్ కంటే ఎక్కువ ఉంటే దానికంటే ఎంత అయితే ఎక్కువ ఉందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో ఎంత పర్సెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎంత పర్సెంట్ ఫెడరల్ విత్ హోల్డ్ ఇప్పుడు నాకు ఒకవేళ 14,600 కంటే ఒక $3,000 ఎక్కువ ఉంది అనుకుందాం, అరౌండ్ $18,000 అట్లా ఉంది అనుకుందాం. సో ఆ $3,000లో లైక్ ఆ దాని మీద వరకే వాళ్ళు ఒక 10% ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తారనమాట. సో ఆ ఎక్కువ ఎంత అయితే ఉందో అది మీరు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ముందుగానే మీకు యూనివర్సిటీ వాళ్ళు మీ ట్యాక్స్ విత్ హోల్డ్ అనేది వాళ్ళు కట్ చేసుకుంటా మీకు మొత్తం W2 ఫామ్లో ఇస్తే మీరు ఒకవేళ 18,000కి పర్ సపోజ్ ఒక $100 ట్యాక్స్ కట్టాలనుకుందాం. బట్ మీకు యూనివర్సిటీ వాళ్ళు అంటే ఎంప్లాయర్ ఒక $600 ఆల్రెడీ ట్యాక్స్ కట్ చేసాడు అనుకుందాం. సో ఆ $600 మనం కట్టాల్సింది 100 కాబట్టి ఆ 600లో 100 మైనస్ అయిపోయి ఆ $500 అనేది మనకి IRS నుంచి రీఫండ్ అనేది వస్తుంది అనమాట. బట్ కొన్ని కేసెస్లో ఒకవేళ మీకు 20,000 ఇన్కమ్ ఉంది అండ్ మీరు స్టాండర్డ్ బ్రాకెట్ కన్నా ఒక 6,000 ఎక్కువ ఉన్నారు అనుకుందాం. సో ఇట్లాంటి కేసులో మీరు ఒక $200 ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ పే చేయాలనుకుందాం. బట్ మీ ఎంప్లాయర్ మీ యూనివర్సిటీ వాళ్ళు మీ దగ్గర $1 కూడా ట్యాక్స్ విత్ హోల్డ్ ఏం పెట్టకుండా ప్రతి మంత్ ట్యాక్స్ ఏం డిడక్ట్ చేయకుండా మొత్తం మీకు వేసేసారు అనుకుందాం. సో అప్పుడు మీకు మీ W2 ఫామ్లో ఫెడరల్ ట్యాక్స్ విత్ హోల్డ్ 0 అని ఉంటుంది. సో అలాంటి కేసులో IRSలో మీరు ఫైల్ చేసినప్పుడు ట్యాక్స్ ఏమవుతుందంటే ఈ 1040 నాన్ రెసిడెంట్ ఫామ్లో
మీకు వచ్చిన బ్రాకెట్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంది కాబట్టి ఆ $200 ఏదైతే మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందో, సో అప్పుడు మీరు ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత ఆ 200 మీరే ఐఆర్ఎస్కి ఓ అవుతారనమాట. అంటే మీరే అప్పుడు ఆ 200 ఐఆర్ఎస్కి కట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్కి మనకి రీఫండ్ వస్తుందా లేదా మనమే ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాలా, ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవడానికి మనకి ట్యాక్స్ బయట చాలా డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి ఈ ట్యాక్స్ ఫైల్ చేయడానికి. ఇప్పుడు మీరు మీ నియర్ బై వాల్మార్ట్స్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా మీకు కనపడతానే ఉంటుంది ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి చిన్న లైక్ ఒక వర్క్ షాప్స్ లాగా పెట్టుకొని ఉంటారనమాట. సో వాళ్ళు కూడా మీకు ట్యాక్స్ ఫైల్ చేయడానికి క్లెయిమ్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ లైక్ మీ యూనివర్సిటీ వాళ్ళే మీకు ఫ్రీగా కోడ్స్ ప్రొవైడ్ చేసి వెబ్సైట్స్ అనేది మీకు మొత్తం మీ గైడెన్స్ అంతా ప్రొవైడ్ చేస్తే మీరు ఓన్గా చేసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీ యూనివర్సిటీ వాళ్ళు మీకు ఏం ప్రొవైడ్ చేయకుండా మీరు కనుక ట్యాక్స్ ఫైల్ చేయాల్సి వస్తే, మీరు ఒకవేళ సొంతగా చేసుకోలేకపోయినా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మా యూనివర్సిటీ వాళ్ళు మాకు గ్లేషియర్ ట్యాక్స్ పోర్టల్ అనే పోర్టల్లో ఒక కోడ్ ఇచ్చారు. సో ఆ గ్లేషియర్ ట్యాక్స్ పోర్టల్లో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన I-94లో మనం ఆ ట్యాక్స్ ఇయర్లో ఎన్ని డేస్ యూఎస్లో ఉన్నాము అండ్ W2లో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు W2 చూసుకుంటే W2లో మీకు మొత్తం క్లియర్గా ఎంత ఇన్కమ్, ఎంత ఫెడరల్ విత్ హోల్డ్, ఎంత సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్, ఎంత మెడికేర్ ట్యాక్సెస్, అండ్ ఒకవేళ మీకు ఇనీషియల్గా 1099 INT అని ఒక ఫామ్ ఉంటుంది. సో 1099 INT అంటే ఒకవేళ మీరు యూఎస్లో ఏదైనా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు 3.9% APR మొత్తం ఇయర్లీ అట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఒక $1000 వేస్తే ఇయర్లీ ఒక $2-3 ఒక $5 అట్లా వస్తూ ఉంటుంది మంత్లీ ఇంట్రెస్ట్ అనేది. సో ఇన్ కేస్ ఇట్లాంటి సేవింగ్స్ అకౌంట్స్లో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసి మీకు మంత్లీ ఏమైనా డాలర్స్ వస్తూ ఉంటే కనుక అది కూడా మీరు ఫామ్ 1099 INT అని చెప్పేసి మీకు వాళ్ళు పంపిస్తారు. సేవింగ్స్ అకౌంట్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ ఆ బ్యాంక్ వాళ్ళు. సో ఆ ఫామ్ కూడా ఇక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నాకు సేవింగ్స్ అమౌంట్లో ఇంత అమౌంట్ వల్ల ఇంత ఇంట్రెస్ట్ అనేది నాకు వచ్చిందని చెప్పేసి అది కూడా మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ మీరు ఇంకేమన్నా ఇక్కడ యూఎస్లో ట్రేడింగ్ చేసినా కానీ లైక్ SSN అంతా యాడ్ చేసి మీరు యూఎస్లో ట్రేడింగ్ చేసి మీకు ప్రాఫిట్స్ వచ్చినా వాళ్ళు కూడా మీ ట్యాక్స్ డాక్యుమెంట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ట్యాక్స్ డాక్యుమెంట్స్ కూడా మొత్తం మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు. సో ఇంక ఈ ట్యాక్స్ ఫైలింగ్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. అంటే చాలా సింపులే మనకు అర్థమైతే, బట్ కాకపోతే మనం ఎప్పుడు చేసి ఉండకపోతే కనుక స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్రెడిట్ కర్మ, టర్బో ట్యాక్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి అనమాట. సో టర్బో ట్యాక్స్ ఏంటంటే జస్ట్ మీకు ఓన్లీ 1040 ఫామ్ మాత్రమే ఫైల్ చేస్తుంది. 1040 NR అనేది ఫైల్ చేయదనమాట. సో నాన్ రెసిడెంట్స్కి టర్బో ట్యాక్స్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ వర్క్ అవ్వవు. సో 1-2 సార్లు ఫస్ట్ మీ యూనివర్సిటీలో కానీ లేదంటే ఆల్రెడీ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళని మీరు కనుక్కొని ఓన్లీ నాన్ రెసిడెంట్ ఏలియన్స్కి ఫైల్ చేసే సాఫ్ట్వేర్స్లోనే ఫైల్ చేయండి. స్ప్రింట్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది అండ్ గ్లేషియర్ ట్యాక్స్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. అట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ ట్యాక్స్ పోర్టల్స్తో కనెక్షన్స్ ఉండి వాళ్ళు మీకు నాన్ రెసిడెంట్ ఎలా ఫైల్ చేయాలని చెప్పేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది పంపిస్తారు అనమాట. సో బేసిక్గా నేను ఎలా ఫైల్ చేశానంటే ఇప్పుడు నా గ్లేషియర్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను అండ్ వాళ్ళు ఇచ్చిన యాక్సెస్ కోడ్ టైప్ చేస్తే లాగిన్ అవుతుంది అనమాట. సో మనకి 1040 NR అండ్ 8843 రెండు ఫామ్స్ ఆ సాఫ్ట్వేర్ని వాడి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు యూనివర్సిటీ ఎటువంటి కోడ్స్ పంపించకపోతే ఇప్పుడు మీకు స్ప్రింట్ ట్యాక్స్లో చూసుకుంటే అరౌండ్ $49 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేసి లాస్ట్లో $49 కడితే వాళ్ళు మీకు ట్యాక్స్ డాక్యుమెంటేషన్ మొత్తం ప్రొవైడ్ చేసి మీకు ఇస్తారు. అండ్ కొన్ని ఆప్షన్స్లో మీరు ఈ ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు అక్కడే ఈ ఫైల్ చేసేసి వాళ్ళకి పంపించేయచ్చు. ఇప్పుడు మేము ఫైల్ చేసిన సాఫ్ట్వేర్లో గ్లేషియర్ ట్యాక్స్ పోర్టల్ అనే దాంట్లో మేము మొత్తం ఫైలింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు మీ అడ్రస్, మీ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఇండియా ఎక్కడి నుంచి వచ్చారు, ఇంటర్నేషనల్ మీ అడ్రస్ మొత్తం అంతా అడుగుతుంది అనమాట. సో మీ కంట్రీ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్స్ అంటే మీరు ఇండియా అని అక్కడ పెట్టాలి, యూఎస్ అని పెట్టకూడదు. మళ్ళీ యూఎస్ అని పెడితే మీకు మళ్ళీ మొత్తం ట్యాక్స్ అంతా డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది. సో మీరు కంట్రీ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్స్ అంటే ఇండియా పెట్టాలి. సో ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఏదైతే సాఫ్ట్వేర్ వాడారో ఆ సాఫ్ట్వేర్ మీకు 1040 NR ఫామ్ అండ్ 8843 ఈ రెండు ఫామ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ మిమ్మల్ని ఈ ఫైల్ చేయడానికి అలౌ చేస్తే డైరెక్ట్గా ఈ ఫైల్ చేసేస్తే విత్ ఇన్ కొన్ని డేస్లోనే అది అప్రూవ్ అయిపోద్ది. మీరు కట్టేది ఉంటే అక్కడ మీరు పే చేసేయాలి. ఒకవేళ మీకే వచ్చేది ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా మీ డైరెక్ట్ రూటింగ్ నెంబర్ అండ్ మీ అకౌంట్ బ్యాంక్ నెంబర్ అంతా తీసేసుకొని రీఫండ్ అనేది చేసేస్తారనమాట. మా కేసులో ఏంటంటే ఆ 1040 NR ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిజికల్ కాపీ సిగ్నేచర్ చేసి 8843 కూడా దానికి అటాచ్ చేసి W2 ఫామ్ ఏదైతే ఉంటుందో ఇందాక చెప్పానో మనకి వేజెస్ ఫామ్, ఆ ఫామ్ కూడా అటాచ్ చేసి అండ్ మనకి ఏమైనా ఇంట్రెస్ట్ లేదంటే ట్రేడింగ్ అకౌంట్స్లో ప్రాఫిట్స్ అవి ఇవి వస్తే వాటి ట్యాక్స్ ఫామ్స్ అన్ని కూడా దీనికి పిన్ చేసి మొత్తం ఒక ఎన్వలప్లో మనం వాళ్ళకి ఈమెయిల్ చేయాలన్నమాట IRS వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళకి ఈ ఫామ్స్ అన్ని వెళ్ళిన తర్వాత
వాళ్ళు మనం ఫైల్ చేసిన ట్యాక్స్ మొత్తం చూసి అంతా వెరిఫై చేసి ఒకవేళ మనకి ఏమైనా రీఫండ్ రావాల్సి ఉంటే వితిన్ 10 months ఆ రీఫండ్ అనేది ప్రాసెస్ చేస్తారు. లేదు మీరే కట్టాల్సి ఉంటే ఆ బిల్ అనేది మీకు జనరేట్ చేస్తారు. మీరు ఐఆర్ఎస్ వెబ్సైట్లో పే అనే సెక్షన్లోకి వెళ్ళి వాళ్ళు మీకు ఇచ్చిన కేస్ నెంబర్తో మీరు ఆ అమౌంట్ అనేది ట్యాక్స్గా వాళ్ళకి పే చేయాలన్నమాట. ఇదంతా విన్నాక మీరు ఒకటి అనుకోవచ్చు, ఈ ట్యాక్స్ ఫైలింగ్ ఒకవేళ మనకి ఇన్కమ్ లేకపోయినా చెయ్యాలా, లేదా ఇన్కమ్ ఉన్నా చేయకపోతే ఏమవుతుంది, ఇట్లాంటి ఐడియాస్ అన్ని కనుక ఉంటే ట్యాక్స్ ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఫ్యూచర్లో మీరు యూఎస్లో మంచిగా చూసుకొని మీరు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని లక్షలు మాస్టర్స్ చేసి జాబ్స్ చేసుకొని మీరు యూఎస్లో ఉండాలనుకుంటే కనుక మీకు ఖచ్చితంగా యూఎస్లో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. ఒకవేళ ట్యాక్స్ ఫామ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో ఖచ్చితంగా ట్యాక్స్ ఫామ్స్లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరినైనా కన్సల్ట్ అయ్యినా కానీ ఒక $100 అట్లా ఛార్జ్ చేస్తారు. చాలా మంది ఉంటారనమాట బయట ట్యాక్స్ బ్రోకర్స్, ట్యాక్స్ ఏజెంట్స్, ఎక్స్పర్ట్స్ అందరూ. సో వాళ్ళు కూడా హెల్ప్ అనేది చేస్తారనమాట. మీ W2 ఫామ్ అంటే ఆన్లైన్లో వాళ్ళని నమ్మేసి మీ ఫామ్స్ అన్ని పంపించేసి సోషల్ సెక్యూరిటీస్ ఇవన్నీ షేర్ చేయొద్దు. బట్ మీకు ఒకవేళ ఎక్కడైనా మంచి జెన్యున్గా బయట ఎక్కడైనా మీరు ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయితే కొంచెం బెటర్ అనమాట. సో ఇది ట్యాక్స్ ఫైలింగ్ ప్రాసెస్ మొత్తం బేసిక్గా. ఇంకా నేను ప్రతిదీ ట్యాక్స్ ఫైలింగ్ బిట్ టు బిట్ మీకు చూపిస్తా వెళ్తే వీడియో 30 minutes ఉన్నా సరిపోదు అనమాట. సో బేసిక్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను యూఎస్లో ట్యాక్స్ ఫైలింగ్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎలా చేయాలి అని చెప్పేసి, అండ్ ఏ ఫామ్స్ చేయాలని చెప్పేసి కూడా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్యాక్స్ ఫైలింగ్ గురించి అసలు ట్యాక్స్ ఫైలింగ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.